సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎంపీపీ కవితపై గ్రామస్తులు దాడికి యత్నించారు. నాయి బ్రాహ్మణులకు ప్రభుత్వం కేటాయించిన భూమిని మాజీ ఎంపీపీ కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకుందని ఆరోపిస్తూ ఆందోళన చేశారు. కవిత ఇంటి ముందు టెంట్ వేసి పట్టా పేపర్లతో తమ స్థలాలు తమకు అప్పచెప్పాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని బాధితులకు సర్ది చెప్పారు. దీంతో బాధితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎంపీపీ కవితపై గ్రామస్తులు దాడికి యత్నించారు. నాయి బ్రాహ్మణులకు ప్రభుత్వం కేటాయించిన భూమిని మాజీ ఎంపీపీ కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకుందని ఆరోపిస్తూ ఆందోళన చేశారు. కవిత ఇంటి ముందు టెంట్ వేసి పట్టా పేపర్లతో తమ స్థలాలు తమకు అప్పచెప్పాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని బాధితులకు సర్ది చెప్పారు. దీంతో బాధితులు అక్కడి నుండి వెళ్లిపోయారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సూర్యాపేట జిల్లా గుద్దిబండకు సంబంధించిన గ్రామంలోని పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. గతంలో ఉన్నటువంటి మాజీ ఎంపీపీ సంబంధించినటువంటి వాళ్ళ ప్లాట్లన్నీ సంబంధించినటువంటి ఆక్యుపై చేయడంతో ఒక్కసారిగా వాళ్ళు ఎంపీపీ ఇంటి దగ్గరికి వచ్చి ధర్నా చేయడం జరిగింది. దీనికి సంబంధించిన సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడైతే ఎవరైతే ధర్నా చేస్తున్నారో వారికి సంబంధించినటువంటి బాధితులను కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలుసుకున్న క్రమంలోనే పోలీసు వాళ్ళు జోక్యం చేసుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి సర్దుమణిందని చెప్పవచ్చు. అయితే గతంలో అధికారంలో ఉన్నటువంటి ఎంపీపీ మాజీ ఉన్నటువంటి ఎంపీపీ అధికార పార్టీని అడ్డం పెట్టుకొని తమ భూములను లాక్కొని కబ్జా చేసిందనేది వాళ్ళకు సంబంధించినటువంటి ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని గమనించినటువంటి పోలీసులు సమాచారం ఇవ్వడంతో డిఎస్పీ హుటాహుటిన స్థలాన్ని చేసుకుని అక్కడ బందోబస్తు చేసినటువంటి పరిస్థితి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఆ పరిస్థితుల ప్రాంతాల్లోనే పూర్తిగా పికెటింగ్ ఏర్పాటు చేశారు. అయితే దీనికి సంబంధించి పూర్తి విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని పోలీసు వారు జోక్యం చేయడంతో ఒకసారిగా సద్దుమైనటువంటి పరిస్థితి. ఎంపీపీని సంబంధించినటువంటి ఎవరైతే తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి వాళ్ళ సంబంధించినటువంటి డాక్యుమెంట్లని ఫోర్జరీ చేసి చేశారో వాళ్ళకు కఠిన చర్యలు చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కూడా పోలీసు వాళ్ళు వాళ్ళకు ధృవీకరించి చెప్పడం కూడా జరిగింది. ఇది సూర్యాపేట జిల్లాలోని తాజా ఉద్రిక్త పరిస్థితికి సంబంధించి పోలీసు వారు అక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. వాళ్ళు